డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. మనం ఎక్కువగా పిల్లలు అలాగే పెద్దలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గురించి కావచ్చు, అండ్ కొన్నిసార్లు పేరెంట్స్కి కూడా తెలియదు సార్, అంటే ఈ విషయంలో నేను స్ట్రిక్ట్గా ఉండొచ్చా, ఈ విషయంలో నేను ఫ్రీడమ్ ఇవ్వాలా అనే సందేహం కూడా ఉంటూ ఉంటుంది. అలా చాలా సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలకి అసలు ఎలాంటి టైంలో మనం ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని స్ట్రిక్ట్గా ఉండాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉందామని అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. డెఫినెట్ వెంటనే అమ్మో ఇది తప్పేమో, మళ్ళీ స్ట్రిక్ట్గా ఉండటం, ఇలా అటు ఇటు డైలమాలో ఉంటారు. సో కాబట్టి చాలా మంచి ప్రశ్న అండి. దీన్ని చాలా సింపుల్గా మనం చూద్దాం, చాలా స్పెసిఫిక్గా చూద్దాం అండి. సో దానికి వెళ్ళే ముందు ఒక పెద్ద ఆయన చెప్పారండి. ఏం చెప్పారంటే పిల్లల్ని సుమారుగా 6-7 సంవత్సరాల వరకు ఎలా పెంచాలి అంటే యువరాజులాగా పెంచాలి, అంత ప్రేమగా అంత ఉన్నతంగా చూడాలి ప్రతి ఆస్పెక్ట్లో కూడా. తర్వాత 7 years తర్వాత వచ్చేసేటప్పటికి 13-14 years వచ్చేంత వరకు కూడా బానిసలాగా పెంచండి. అంటే ఆ కష్టం తెలియాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. సో తెలియకపోతే ఏమవుతుందంటే తర్వాత రోజుల్లో ఆ సౌఖ్యం కానీ సుఖం కానీ అలవాటు అయినప్పుడు ఆ కంఫర్ట్ నుంచి బయటికి రాలేకపోతారు అనేటువంటిది చెప్పారు. ఆ తర్వాత ఫ్రెండ్గా ఉండండి. ఈ రెండు తెలిసిన తర్వాత అంటే మీరు ఎంతైతే ప్రేమనిస్తారో ఇవ్వండి, ప్రేమతో పాటుగా ఆ కష్టం వాళ్ళకి తెలిసేటట్టుగా చెయ్యండి. ఆ తర్వాత ఫ్రెండ్గా ఉండండి. అంటే మీ ఆలోచనలు రొద్దొద్దు, వినండి, న్యూట్రల్గా వినండి, జడ్జిమెంట్ లేకుండా వినండి, అర్థం చేసుకోండి. ఆ పరిస్థితులకి అప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితులకి అనుగుణంగా మీ ఆలోచనలను మార్చుకుని ఫ్రెండ్గా ఉండి సలహా ఇవ్వండి అని చెప్పారనమాట. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఇది చాలా చాలా నిజం కూడా అండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య బాండ్ అనేటువంటిది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుందండి అర్థం చేసుకునేటువంటిది వచ్చినప్పుడు. సో ఇక కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ ఏమిటంటే అసలు ఎలాంటి పేరెంటింగ్లో చాలామంది ఫ్రెండ్లీ పేరెంటింగ్ అంటారు, అథారిటేటివ్ పేరెంటింగ్ అంటారు. సో ఇలా రకరకాల పేరెంటింగ్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ చాలా క్లుప్తంగా అసలు ఏ విషయాల్లో అసలు చాలా స్ట్రిక్ట్గా ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా చాలా స్ట్రిక్ట్గా ఉండవలసినవి ఏమిటి, ఎక్కడ లీనియంట్గా ఉండాలి అనేటువంటిది చూద్దాం. అందులో మొట్టమొదటి పాయింట్ అండి సేఫ్టీ అండి. భద్రత విషయంలో వాళ్ళకి భద్రత నేర్పేటువంటి విషయంలో మొట్టమొదటగా మనం ఎటువంటి రాజీ పడకూడదు, చాలా స్పష్టంగా ఆ విషయాన్ని చెప్పగలగాలి. భద్రత విషయంలో రాజీ పడితే చాలా సమస్యలు వస్తాయండి. మన తెలుగు స్టేట్సే చాలా విట్నెస్ అనమాట అండి. చాలా రాజకీయ రంగంలో ఫైనాన్షియల్గా బాగా వెల్ సెటిల్డ్ అయినటువంటి బిజినెస్ రంగంలో ఉన్నటువంటి పిల్లలు భద్రత లేమి వల్ల, అంటే భద్రత లేకుండా కొన్ని వాహనాలు ఇవ్వటం వల్ల 2 wheelers కానీ 4 wheelersలో కానీ చనిపోయిన పిల్లలు ఉన్నారండి. సో నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ దగ్గర చూస్తూ ఉంటాం. వేసవికాలం వచ్చేటప్పుడు స్విమ్మింగ్ నేర్పించడానికి పంపిస్తూ ఉంటారు. అక్కడక్కడ మనం ఒక 2-3 వార్తలు ప్రతి ఏడాది దారుణంగా వింటామండి. అక్కడ భద్రత లేకపోవడం వల్ల పిల్లలు చనిపోయారు అనేటువంటిది వాటర్లో. సో అందుకని ఏ విషయంలో అయినా సరే మొట్టమొదటిగా భద్రత అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా చెప్పాలి. కానీ ఇక్కడ ఒక తప్పు మీరు ముందే చెప్పారు, అటా ఇటా అనేటువంటిది. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 2-3 years 5 years వరకు వాళ్ళు చాలా ఉత్సాహంతో ఆనందంగా స్వచ్ఛంగా ఉంటారు, అటు ఇటు గంతులు వేస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. సో మనకు పడిపోతాడేమో అని మన భయం. పిల్లవాడికి ఏం తెలియదు, నేను పడతానా, నాకు విరిగిపోతుందా, నొప్పి వస్తుందా, అవేమి వాడి మైండ్లో ఉండవు, ఆ ఎక్స్పీరియన్స్ వాడికి లేదు. కాబట్టి సో దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో రివర్స్గా హ్యాండిల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న ధైర్యాన్ని తీసేస్తారు, భయాన్ని నేర్పిస్తారు. నేను చాలా స్పష్టంగా అంటే డిఫరెంట్ రీజన్స్కి సంబంధించినటువంటి పేరెంట్స్ యొక్క పేరెంటింగ్ నేను అబ్జర్వ్ చేశానండి. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ విషయంలో ఏమవుతుంది అంటే వాళ్ళ పిల్లలు కూడా అంతే షార్ప్గా, అంటే మనం అడిగిన దానికి సమాధానాన్ని కూడా అంతే వెంటనే ఇస్తారు. కొంతమంది పేరెంటింగ్ విషయంలో ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడడానికి భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే వాళ్ళు తప్పు మాట్లాడకూడదు, సో ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అనేవి ఈ రూల్స్ ఓవర్ ఇంపోజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మాట్లాడితే ఏమవుతుంది అనేటువంటి కామ్ అయిపోతారు. సో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, అంతా ఉంటుంది, కానీ మాట్లాడలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తప్ప రైట్ అనేటువంటిది. కొంతమంది అసలు చాలా చాలా క్యాజువల్గా ఈజీగా మాట్లాడేస్తారు.
సో చూడండి, రెండు ఎక్స్ట్రీమ్స్, అంటే అక్కడ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సేఫ్టీ విషయంలో మాత్రం ఏ రాజీ పడకూడదండి, మొట్టమొదటి థంబ్ రూల్. రెండోది వచ్చేటప్పటికండి వాల్యూ సిస్టమ్ అండి. మనిషికి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత శక్తి ఉన్నా సరే, ఆ విలువలు లేకపోతే మరుక్షణం పతనావస్థకు వస్తారండి. చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం సమాజంలో. సో కాబట్టి విలువలు అనేటువంటిది ఉన్నప్పుడు, ఈ రోజున ఆర్థికంగా లేకపోయినా సరే విలువలు ఉండేటప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ వేరేగా ఉంటుందండి. సో ఈ విలువల విషయంలో మొట్టమొదటి హానెస్టీ అండి, నిజాయితీ ఉండాలి. నిజాయితీ విషయంలో ఎక్కడైనా తప్పు జరుగుతున్నట్లయితే క్షమించవద్దు, దానికి అర్థమయ్యేలా చెప్పండి, దాన్ని రిపీట్ చేయొద్దని చెప్పండి. రెండోదండి రెస్పెక్ట్. పెద్దలు ఉంది రెస్పెక్టు వల్ల వాళ్ళ తోటి విద్యార్థులకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ విషయంలో ఏ రాజీ పడకూడదు. కొంతమంది అంటే సహజంగా తప్పు జరుగుతూ ఉంటుంది, తెలియకుండానే తప్పు. చిన్నపిల్లలు ఉంటారు, ముద్దుగా మాట్లాడుతూ అందరికీ చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఆ మాటలు వింటూ ఉంటే. వాళ్ళు అమ్మమ్మని తిట్టిస్తారు, లేదా నాన్నని తిట్టిస్తారు, అమ్మని తిట్టిస్తారు సరదాగా. అది అమ్మ అయితే నాన్నని తిట్టిస్తారు, నాన్న అయితే అమ్మని సరదాగా అనిపిస్తారు. అది ఒక స్థాయి దాటిన తర్వాత ఏమవుతుందండి, ఇప్పుడు చిన్నప్పుడు చిన్నగా ముద్దుగా చెప్పినటువంటి మాటలు ఎంత ఆనందాన్ని ఇస్తాయి, అవే మాటలు పెద్ద అయ్యాగా చెప్తే ఎంత దారుణంగా ఉంటాయండి, ఉంటాయి కదా. సో కాబట్టి దానికి ఏంటంటే ఆ రెస్పెక్ట్ విషయంలో రెండో పాయింట్ అండి. మూడవది రెస్పాన్సిబిలిటీ అండి, బాధ్యత. అంటే నేను ఇండిపెండెన్స్ని పెంచమని చెప్తాను చిన్నపిల్లలకి. పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ వయసుతో పాటుగా చిన్న యాక్టివిటీ, వాళ్ళ వయసుకి కాలీనంగా ఉండేటువంటి యాక్టివిటీస్ని ఇచ్చి వాళ్ళ చేత చేయిస్తే ఆ బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యత తీసుకోవటం, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నైట్ పడుకునేటప్పుడు ఇంటి తలుపు వేయాలనుకోండి, రైట్? ఆ సందర్భంలో కొంత బాధ్యతను వాళ్ళకి అలవాటు చేస్తే దాని మీద ఒక అటెన్షన్ పెరుగుతుంది వాళ్ళకి, రైట్? అంతకన్నా వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ విషయంలో మన బాధ్యత కదండి. సో రాబోయే రోజుల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది రాబోయే రోజుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తప్ప, సో ఇదివరకల్లా ఉండవండి పరిస్థితులు. సో వాళ్ళ బాధ్యతను పెంచాలి. లేదా ఇక్కడ ఉన్నటువంటి పిల్లవాడిని ఏదో యూఎస్ఏనో వేరే కంట్రీస్కి పంపించినప్పుడు వాడి పని వాడు చేసుకోవాలి, ఇక్కడ ఇబ్బంది పడకూడదు, రైట్? సో ఒక అమ్మాయి ఉంది, లేదా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక వంట మీద అవగాహన ఉండేటప్పుడు రేపొద్దుట ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే తప్ప ఇది నీకు కాదు అంటే కాదు కదండి. సో అవసరానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకా తర్వాత నాలుగో అతి ముఖ్యమైనటువంటి విషయం అంటే డిసిప్లిన్ అండి, క్రమశిక్షణ. రకరకాల క్రమశిక్షణ ఉంటుంది. జనరల్గా క్రమశిక్షణ ఒకటి ఉంటుంది. సో ఈ క్రమశిక్షణలో ఇప్పుడు అకాడమిక్ డిసిప్లిన్ ఉందనుకోండి, చాలా మంచి పిల్లలు ఉంటారు కానీ చదువు విషయంలో చెయ్యరు. అక్కడ పాపం వాళ్ళు రెగ్యులేట్ చేసుకోలేకపోతారు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం ముందు 3 క్వాలిటీస్ చెప్పామో, క్రమశిక్షణ కూడా అన్ని రంగాలలో క్రమశిక్షణ ఆటోమేటిక్గా వస్తుందండి. సో కాబట్టి హానెస్టీ, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్, HRRD, వీటిలో మాత్రం ఈ వాల్యూ సిస్టంలో మాత్రం రాజీ పడకుండా ఉంటే మీ పిల్లలు రేపటి రోజున మీ ముఖం మీద ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఆనందాన్ని ఇస్తారండి, ఏ స్థాయిలో ఉన్నా సరే. ఇక తర్వాత విషయం అండి హెల్త్ అండి. సో హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి ఫస్ట్. తర్వాత దానికి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఆ డిసిప్లిన్ అలవాటు చేస్తే ఆరోగ్య విషయంలో కూడా ఇంకా తిరిగి ఉండదండి. లేకపోతే ఏమవుతుందంటే మీకు సైన్స్ కూడా చెప్తున్నటువంటిది ఏమిటి, ఫిజికల్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్సర్సైజ్ ద్వారానే వస్తుంది, రైట్ ఫుడ్ ద్వారానే వస్తుంది. సో వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలన్నా, దాంట్లో స్ట్రెంత్ రావాలన్నా ఇది అవసరం, అత్యవసరం కూడానండి. ఇది 3వ పాయింట్. ఇక 4వదండి ఆన్లైన్ కంటెంట్ అండి. సో స్క్రీన్ టైం కానీ ఆన్లైన్ విజిబిలిటీ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండవలసింది. చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉన్నాం. వీటి విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. దాన్ని అవగాహన రేంజ్కి తీసుకొచ్చి చెప్పగలగాలండి. ఈ 4 విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. ఇక చివరిగా మరి లీనియంట్గా ఎక్కడ ఉండాలి? లీనియంట్గా ఎక్కడ ఉండాలంటే నేను మొట్టమొదటి చాలామంది అకాడమిక్స్లో స్ట్రిక్ట్గా ఉండాలంటే నేనేం చెప్తానంటే అకాడమిక్స్లో లీనియంట్గా ఉండాలి అంట. ఎందుకు లీనియంట్గా ఉండాలంటున్నానంటే అండి, వాళ్ళు చదివేటప్పుడు ఏదైనా సరే, మీరైనా నేనైనా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే కొత్త విషయం నేర్చుకునేటువంటి సందర్భంలో ఆటుపోట్లు ఉంటాయి, మనం అనుకున్నట్టుగా జరగదు.
అందుకని నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ లీనియన్సీ విషయంలో అకాడమిక్ పెర్ఫార్మెన్స్ వాడి ఎఫర్ట్ బాగుంటే ఫలితం బాగోకపోయినా ఈ రోజు పర్వాలేదు. సో ఎఫర్ట్ మీద మనం కాన్సంట్రేషన్ ఎఫర్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎప్పుడైతే ఎఫర్ట్ ఉందో చిన్న ఫలితం వస్తుంది. మనం పెద్ద ఫలితాన్ని చూసి చిన్న ఫలితాన్ని వాల్యూ చేయలేనప్పుడే వాడికి మోటివేషన్ రాదు. సో ఈ చిన్న తేడాని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక రెండో పాయింట్ లీనియంట్ విషయంలో ఫ్రెండ్స్ అండి. సోషల్ ఫ్రెండ్షిప్ విషయంలో చాలామంది కొంతమంది పేరెంట్స్ నువ్వు వీళ్ళతో ఉండు వీళ్ళతో ఉండొద్దు అని చెప్తా ఉంటారు. కానీ అక్కడ వాళ్ళ దగ్గర కనెక్టింగ్ పాయింట్స్ ఏంటో మనకి తెలియదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే వాడు ఎలాంటి ఫ్రెండ్స్తో ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, ఏమి కనెక్ట్ చేస్తుంది వాళ్ళని, దాన్ని అర్థం చేసుకోకుండా రిజిడ్ రూల్స్ పెట్టకూడదు. అప్పుడు మనకు తెలియకుండా చేస్తాడు వాడు. మనం కూడా ఉండం కదండి, పేరెంట్స్ కూడా ఉండలేరు కదా. సో ఇది. ఇక మూడవది ప్రస్తుతం అయితే డ్రెస్ ఫ్యాషన్ విషయంలో చాలా చేంజెస్ వచ్చేసినాయి సొసైటీలో. సో దీన్ని కూడా రెండింటిని ఏ విధంగా బ్రిడ్జ్ చేయగలము, ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఏ విధంగా బ్రిడ్జ్ చేయగలం అనేటువంటిది, మన మూలాలు దెబ్బతినకుండా ఆధునికతని ఎలా తెచ్చుకుంటాం అనేటువంటి విషయంలో నేను ఎందుకు ఇక్కడ ఇది ఓపెన్గా ఉంచుతున్నానంటే ఒక్కొక్క ఫ్యామిలీ స్టైల్కి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయండి. దాని ప్రకారం దాన్ని ఆర్డర్ చేసుకోవాలనే దానిలో నేను స్పష్టంగా చెప్పట్లేదు ఇక్కడ. కాకపోతే అది బ్రిడ్జ్ చేసుకోవాలి. ముందు దానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఏ విధంగా చేయాలి అంటే ఈ రెండు కాన్ఫ్లిక్ట్లు వస్తూ ఉంటాయి. సోషల్ రిలేషన్స్ విషయంలో వస్తుంటుంది, ఫ్యాషన్స్ సంబంధించినటువంటి విషయంలో వస్తుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఇక నాలుగో విషయం అంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళ స్పేస్ ఒకటి ఉంటుందండి. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్లు వాళ్ళకి హాబీస్ ఉంటాయి. కొంతమంది చేసే తప్పు ఏమిటంటే ఇదివరకు నేను చదువుకున్న టైంలో ఇది చేయలేకపోయినాను, ఇది చేసి తీరాల్సిందే. మంచిదే, వాడికి కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే అంతకన్నా మంచిది ఏంటండి, ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. కానీ వాడికి ఇంట్రెస్ట్ లేదు, వాడి హాబీస్ డిఫరెంట్గా ఉన్నాయి, వాడి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్ వేరే ఉంటుంది. అప్పుడు మనం స్పేస్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇక్కడ లీనియంట్గా లేకపోతే, ఇక్కడ అర్థం చేసుకోకపోతే, దాని మీద లీనియన్సీ కొంచెం మనం తెచ్చుకోకపోతే ఏమవుతుందంటే వాడు అసలు ఎఫర్టే పెట్టుకుంటూ పోతాడు. మీరు ఇక్కడ ఎనర్జీ పెడుతున్నాడు, ఇది కాదు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేటంటే అసలు కనీసం పని కూడా చేయడు కదండి. సో ఇది కూడా చాలా అంటే కొంచెం పెరుగుతున్నటువంటి పిల్లల్లో వచ్చేటువంటి ఇది అనమాట అండి. ఇక లాస్ట్ పాయింట్ అండి, డెసిషన్ మేకింగ్ విషయంలో ఇక్కడ ఇది ఇండిపెండెన్స్ ఇవ్వగలగాలి. అప్పుడే ధైర్యంగా రేపొద్దు సమాజంలో వాళ్ళు రాగలుగుతారు. ఎందుకంటే డెసిషన్ విషయంలో మనం డెసిషన్ ఇచ్చినప్పుడు వాడిని డెసిషన్ మేకింగ్లో వాడిని తీసుకోమన్నప్పుడు ఒకసారి తప్పు జరుగుతుంది. దాన్ని మనం అర్థం చేసుకొని వాడికి సపోర్ట్ ఇవ్వగలిగినప్పుడు నెక్స్ట్ టైము కొంచెం ఎక్కువ ఎఫర్ట్తో పెట్టగలుగుతాడు. మనం ఫలితం చూసారే, నువ్వు ఇది కూడా చేయలేవా, నువ్వు 10th క్లాస్ వచ్చింది లేకపోతే ఇంటర్ అయ్యింది, ఈ మాత్రం పని కూడా నువ్వు చేయలేవా, ఈ పని కూడా చేయలేవా అని అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాడు ఇది చేయలేకపోతాడు. సో ఇది లీనియన్స్. సో ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా నేను చెప్పినటువంటివన్నీ కూడా రోజు తరచుగా మన ఇంట్లో జరిగేటువంటివి, పిల్లలతో జరిగేటువంటివి. సో ఇక్కడ దీన్ని జాగ్రత్తగా చూడగలిగినట్లయితే ఖచ్చితంగా అండి ఆ రిలేషన్ అద్భుతంగా సాగుతుంది. ఆ తర్వాత ఆ పిల్లల యొక్క ఉన్నతి ఆ పేరెంట్స్ ముఖం మీద ఎప్పుడూ ఆ చిరునవ్వు ఉంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.